కోట్లాది హిందువులు కోరుకుంటున్న ధర్మ విజయం, 400 సంవత్సరాల చరిత్రను సాధించుకున్న అపూర్వ ఘట్టం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి తల్లి వకులమాత ఆలయ నిర్మాణానికి ఆహ్వానం ఇదే. వకులమాత గూర్చి తెలియజేసే ప్రయత్నం నేను చేస్తాను. త్రేతాయుగంలో ఆకలి తీర్చింది శబరిమాత, ద్వాపర యుగంలో లాలించింది యశోదమాత, కలియుగంలో వెంకటనాథుడైన శ్రీనివాసునికి అన్నం పెట్టి సేద తీర్చింది పద్మావతి అమ్మవారితో వివాహం చేసింది వకులమాత. అంతేనా, కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడి దర్శనం కోసం వేలాదిగా తరలివచ్చే భక్తులకు అన్నం పెట్టి సేద తీర్చింది వకులమాత ఆలయం. శ్రీ వకులమాత అమ్మవారి ఆలయం తిరుపతికి దగ్గర్లో ఉన్న పేరూరు సమీపాన పాతకాలువ గ్రామంలో గల కొండపై నెలకొని ఉంది. చారిత్రక ఆధారాలు, ప్రాచీన శాసనాల ప్రకారం ఈ వకులమాత ఆలయానికి 400 ఏళ్ల పైబడి చరిత్ర ఉంది. మొగలాయుల దండయాత్రలు, ఆంగ్లేయుల పాలనలో చెక్కు చెదరని ఈ దేవాలయం స్వాతంత్ర్యం వచ్చిన కొన్ని దశాబ్దాల్లోనే క్వారీ మాఫియా కబంధ హస్తాల్లో చిక్కుకుంది. వారు వకులమాత అమ్మవారి ఆలయం ఉన్న ఆ కొండని నలువైపుల నుంచి అక్రమంగా తవ్వుతూ వకులమాత మూర్తిని ముక్కలు చేసి విసిరేశారు. ఆ తల్లికి నిలువ నీడ లేకుండా చేశారు. ఈ దుస్థితిని ప్రచార మాధ్యమాల ద్వారా ప్రజలు తెలుసుకున్నారు. ధర్మ విరుద్ధమైన ఈ విషయానికి సంబంధించి 2012లో వకులమాత ఆలయ పునరుద్ధరణకై దీక్ష పూని హైకోర్టులో కేసులు దాఖలు చేశారు. ఆ విచారణలో అక్రమ క్వారీయింగ్ నిజమే అని తేలింది. 2016 నవంబర్ 24 నాడు హైకోర్టులో వకులమాత ఆలయం పునరుద్ధరించాలన్న తీర్పుతో మన అమ్మవారి ఆలయానికి కబ్జా కోరల నుండి శాశ్వత విముక్తి లభించింది. కోట్లాది హిందువులకు ధర్మ విజయం దక్కింది. 400 సంవత్సరాల మన చరిత్రను 4.5 ఏళ్ల పోరాటంతో సాధించుకున్నాం. తరతరాల నుంచి మనం వెంకన్న సేవలో తరిస్తున్నాం. ఏ కొరత లేకుండా మనల్ని చల్లగా కాపాడే వెంకన్నకు కృతజ్ఞతను చాటుకునే సమయమొచ్చింది. ప్రత్యక్షంగా దేవదేవునికి సేవ చేసిన వకులమాత ఆలయ శ్రీకారోత్సవంలో పాల్గొనే మహాభాగ్యం మనకు దక్కింది. ఈ ధర్మ విజయంలో మనందరం పాలు పంచుకొని ఆ దేవదేవుని అనుగ్రహానికి పాత్రులవుదాం. మార్చి 5, 2017 ఆదివారం నాడు ఉదయం 6:30 తిరుపతి సమీపంలోని పేరూరు వద్దనున్న పాతకాలువ హైవే వద్దకు వేలాదిగా రండి. ఎందరో ధర్మాచార్యులు, టీటీడీ ధర్మకర్తలు, అధికారులు, ప్రవచనకర్తలు, మరెందరో ప్రముఖులు పాల్గొనే ఈ యజ్ఞంలో తప్పక పాల్గొని ఈ చారిత్రక ఘట్టానికి సాక్షులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. ధర్మం కోసం పోరాటం అయ్యను పరిపూర్ణం, అమ్మకు గుడినే కట్టబూనగా కురిసెను ఆనందం. దుష్కర ముష్కర మూకల పైన పొందగ ఘన విజయం, వకుళమాతకే కోవెల నిలుపగ నూతన ఉత్తేజం. శ్రీనివాసమాత ఓ వకుళమాత, అందుకొనుము తల్లి ముకుళిత కరముల జోత. శ్రీనివాసమాత ఓ వకుళమాత, అందుకొనుము తల్లి ముకుళిత కరముల జోత. కదలి రావలే పేరూరుకు నేడు, భక్తులకెప్పుడు ఉండును ఆ గోవిందుని తోడు. ఒకరికి ఒకరం హైందవ కీర్తికి అవుదాం సరిజోడు, అడుగులు కలిపి చేతులు కలిపి కడదాంగుడి నేడు. మాత ఆలయం శ్రీనివాసునికి నిజమగు కైంకర్యం, అమ్మే దైవం అనుమంత్రం పొందెను సార్థక్యం. అమ్మే దైవం అనుమంత్రం పొందెను సార్థక్యం. హస్తం హస్తం కలిసాయంటే భక్తిగా ఓదండం, అడుగు అడుగున కలిసి నడిస్తే కదులును బ్రహ్మాండం. తిరుమలేశుడే కృష్ణుని శంఖం, రాముని కోదండం, ఎత్తి చూపగా స్వార్థపరులను ముంచెను పెనుగండం. శ్రీనివాసమాత ఓ వకుళమాత, అందుకొనుము తల్లి ముకుళిత కరముల జోత.